హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తమ్నేల్ అయితే చూసి ఉంటారు ఇవాళ ఏంది టాపిక్ అని. ఇవాళ వచ్చేసి కూకట్పల్లి పోలీసు వచ్చేసి మండే అరెస్ట్ చేశారు. 44 ఇయర్స్ అనే అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆమె హస్బెండ్ని చంపింది. హస్బెండ్ని ఎలా చంపిందంటే దారుణంగా చంపింది. మీరు ఊహించలేరు కూడా, అట్లాంటి మర్డర్ చేసింది ఆమె అయితే. ఇది వచ్చేసి మర్డర్ అయిన తర్వాత మండే అయింది. ఇది మండే 24th డిసెంబర్ 24కి కూకట్పల్లి పోలీసు రిజిస్టర్ చేశారు కంప్లైంట్ ఇచ్చాక డెత్ వచ్చేసి ఇది ఆమె ఎట్లా ప్రొటెక్ట్ చేసిందంటే, ఇది హార్ట్ అటాక్, అది గుద్దుకొని చనిపోయిండు అట్లా చెప్పింది పోలీస్ వాళ్ళకి. ఇంకోటి వచ్చేసి వాళ్ళ సిస్టర్ అయితే ఉంటుంది కదా, ఎవరంటే సుధీర్ రెడ్డి అని చనిపోయిన వ్యక్తి వాళ్ళ సిస్టర్ సునీత. ఆమె ఒక విక్టిమ్. సుధీర్ వచ్చేసి నార్మల్గా అతను హెల్దీ పర్సన్, అతనికి ఎలాంటి జబ్బులు అనేది లేదు. అందుకని సునీతకు వచ్చేసి అనుమానం వచ్చి పోలీస్ వాళ్ళకైతే కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చాక మళ్ళీ ఏమో పోలీస్ వాళ్ళు ఫైల్ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు సుధీర్ బాబు వచ్చేసి ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. అతను ప్రైవేట్ ఎంప్లాయీ, నార్మల్గా జాబ్ చేస్తూ ఒక నార్మల్ జీవిస్తాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా. ఇందులో వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత అతనైతే పోస్ట్ మార్టం చేసినప్పుడు ఎగ్జామిన్ చేస్తారు కదా. ఎగ్జామిన్ చేసినప్పుడు సుధీర్ వైఫ్ వచ్చేసి ప్రసన్న, ఆమెనైతే కస్టడీలో తీసుకున్నారు. ఎందుకంటే ఆమె ఒక్కతే ఉంటుంది కదా, హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు కదా. ఆమెను కస్టడీలో తీసుకున్నప్పుడు ఆమెను క్వశ్చనింగ్ చేస్తారు కదా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆమె చెప్పేసింది ఇక ఆమెకు ఒక అఫేర్ ఉంది, చాలా ఏళ్ళుగా ఒక అఫేర్ అయితే ఉంది. హస్బెండ్ అయితే అడ్డు వస్తుందని తనను చాలా రోజుల నుంచి, ఒక 1 month నుంచి ప్లాన్ వేస్తుంది చంపాలని. ఆ ప్లాన్ అయితే ఒక నైట్ అయితే అయిపోయింది. అది డిసెంబర్ 24th అయితే అయిపోయింది. హస్బెండ్ అయితే అదేమంటారు, చున్నీతో మెడ పిసికి చంపేసింది. ఆమె మెడతో గుంజి చంపేసింది. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా పోలీసులు అయితే ప్రసన్నని అయితే కస్టడీలో తీసుకున్నారు. ఇంకా ఈమెకైతే ఆమె హస్బెండ్కి చావు కారణం వచ్చేసి ఒక అఫేర్ అనుకోండి. అఫేర్ వల్ల హస్బెండ్ అడ్డు వస్తున్నాడని హస్బెండ్ని క్లియర్ చేద్దామని చెప్పి తీసేసింది ఆమె. ఇట్లా అఫేర్లు పెట్టుకొని హస్బెండ్లని ఎందుకు చంపుతున్నారో నాకు అర్థమైతలేదు. ఈ సీన్ ఏందో మీరేందో అస్సలు అర్థమైతలేదు. హస్బెండ్ నచ్చకపోతే డివోర్స్ ఇచ్చేయండి. డివోర్స్ ఇచ్చి వేరే వాళ్ళతో, మీకు నచ్చిన వాళ్ళతో రిలేషన్ పెట్టుకోండి. కానీ హస్బెండ్ని చంపి వాళ్ళ ఫ్యామిలీ బాధపడు, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి శిక్ష అనుభవించు, ఇవన్నీ ఎందుకు సోర్స్? నచ్చకపోతే వదిలేయండి, కానీ ఇట్లా చంపడం అన్నీ పెట్టుకోకండి. అర్థమైందా? ఈ ప్రసన్న అనే అమ్మాయి చాలా ఏళ్ళుగా ప్లాన్ చేసి మర్డర్ అయితే చేసింది హస్బెండ్ని. ఇట్లా చాలా అవుతూ ఉంటుంది. మీరు చాలా కేసెస్ చూసి ఉంటారు. డ్రమ్ కేస్ చూసి ఉంటారు, కుక్కర్లో చూసి ఉంటారు, ఇంకా ముక్కలుగా నరికి చెరువులలో పడేసిన ఇన్సిడెంట్స్ చూసి ఉంటారు. ఇట్లా చేయకండి. మీకు ఇట్లాంటి పనులని, వేస్ట్ పనులు ఇవన్నీ మీరు డివోర్స్ ఇచ్చేయండి. కానీ డివోర్స్ ఇచ్చి వేరే రిలేషన్ పెట్టుకొని కానీ ఇట్లా సంపుడు వరకు పెట్టుకోకండి. ఓకే గైస్, మరిన్ని వీడియోస్తో మీ ముందు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ప్రసన్న అయితే లాస్ట్కి కస్టడీలో తీసుకున్నారు, ఆమెకి అయితే శిక్ష అయితే పడుతుంది. ఓకే గైస్, మరిన్ని వీడియోస్తో మీ ముందు వస్తాను.